ఇప్పుడు నేను చెప్పే వీడియో ఆడవాళ్ళకు మాత్రమే వీడియో. ఏమిటి అనంటే, మనము ఎవరైతే స్త్రీ ఉంటారో వారు గర్భం దాల్చినప్పుడు చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఎందుకని అంటే తమ మీద తమకంటే కూడా ఆడవారంటేనే అంతేనండి, మనకంటే కూడా మన కుటుంబ సభ్యులందరి మీద కూడాను మనకి శ్రద్ధాశక్తులు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఈ సమయానికి ఇది చేయాలి, వారికి ఆ సమయానికి అది చేయాలి, వీరికి ఆరోగ్యం బాగోపోతే ఈ విధంగా చూసుకోవాలి, వాళ్ళకి సమయం అయిపోతుంది. ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఒత్తిళ్లతో మనం ఏం చేస్తుంటాం, మన గురించి మనం పట్టించుకోము. సగటు ప్రతి మహిళ చేసేటటువంటి పనే ఇది. అందులో అనుమానం ఏమీ లేదు. ఇందులో నేను కూడా మినహాయింపు ఏమీ లేదు. ఎవరైనా అందరం అంతే చేస్తూ ఉంటాము. కానీ మనం ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో అప్పుడు మాత్రమే మనకి అయ్యో ఈసారి మటుకు కాదు, మన ఆరోగ్యం గురించి కూడా మనం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మళ్ళా ఎప్పుడైతే స్వస్థత చేకూరిందో మరలా అప్పటి నుంచి మరలా యథాతథంగానే చేస్తూ ఉంటాం. అట్లా ఈ విధంగా మన మీద మనకు శ్రద్ధ తక్కువ. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే వారికి శ్రద్ధ పెరుగుతుంది. ఎందుకని అంటే వీరి మీద వీరికి కాదు, మన మీద మనకి కాదు, మన గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు మీద ఉన్నటువంటి ఆ బిడ్డ మీద ఉన్నటువంటి మమకారంతో, అమ్మో నేను ఏదైనా సమయానికి తినకపోతే ఆ బిడ్డకి ఏదన్నా ఇబ్బంది కలుగుతుందేమో, నేను సమయానికి ఆహారం తీసుకోపోతే, సమయానికి ఈ మందులు వేసుకోపోతే ఏదైనా బిడ్డకి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి చాలా శ్రద్ధగా ఉంటూ ఉంటాం మనం. ఎప్పుడు గర్భం దాల్చినప్పుడు, ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పటి నుంచి ఇంకా మన మీద మరలా మనకి శ్రద్ధ అనేది తగ్గుతుంది. కానీ ఆడవారు ముఖ్యంగా బాలింతలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుకనంటే అరికాలు పచ్చి 6 నెలలు ఉంటుందిరా అంటారు పెద్దలు. కాబట్టి 6 నెలల వరకు కూడాను మన మీద మనం కూడాను శ్రద్ధగానే ఉండాలి. మనం తినేటటువంటి ఆహారం కానీ, వ్యక్తిగత శుభ్రత కానీ, పరిసరాల శుభ్రత కానీ, ఆలోచన విధానం కానీ, ప్రతి విషయంలో తీసుకునేటటువంటి మందులు కానీ అన్ని విషయాల్లో కూడాను మనకు మనం ముందు ముఖ్యంగా సమయ పాలనతో పాటుగా మనం కొద్దిగా విశ్రాంతి అనేటటువంటిది ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఈ 6 నెలల పాటు కనుక కాస్త జాగ్రత్తగా ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉండి మనం ఏవైతే మిగతా పనులన్నిటినీ బరువులు ఇత్యాదులన్నీ మోయకుండా ఉంటూ కొంత ఎక్కువగా నీళ్లలో నానటం ఇలాంటివి చేయకుండా ఉంటే కనుక జీవితం అంతా కూడా బాగుంటుంది. కానీ అలా ఎవరైతే పాటించరో వాళ్ళని గమనిస్తూ ఉంటాము. 40 సంవత్సరాలు దాటేసరికి వాళ్ళ ఒకప్పుడు 50-55 సంవత్సరాలకి మెనోపాజ్ వచ్చేది, కానీ వాళ్ళ 40 సంవత్సరాలకే మెనోపాజ్ వస్తుంది. ఆ వచ్చినప్పటి నుంచి కూడాను ఏదో ఒకటే ఆరోగ్య సమస్యలు అదేవిధంగా కొన్ని చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు అనేటటువంటి ఉంటూ ఉంటాయి అన్నమాట. అందుకని నలుగురిలోకి వెళ్ళాలంటే కూడా కొంతమంది బిడియ పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి బాలింతలు ముఖ్యంగా జాగ్రత్త అనేటటువంటిది తీసుకోవాలి. అంటే ఇటు పచ్చం చేస్తూ ఉండాలి. చేసేటటువంటి పచ్చం ఏమిటంటే మనకి ఏదైతే బలం చేకూరుతుందో అదేవిధంగా తల్లి ద్వారా బిడ్డ పాలని తీసుకుంటారు కాబట్టి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారు అని ఇది మనం దృష్టిలో పెట్టుకొని మనం బాగా ఉంటే మన కుటుంబం అంతా కూడా బాగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించి ఆడవాళ్ళం మనమే మన కుటుంబానికి బలము అని చెప్పే మాటని మనము ఎప్పుడూ కూడాను గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఆడవాళ్ళల్లో ఉండేటటువంటిది ఏమిటంటే కాసేపు ఏదన్నా సరే ఇది తీసుకోమన్నారనుకోండి, డాక్టర్ గారు ఉదయాన్నే నువ్వు పాలల్లో ఈ పొడి వేసుకొని తాగు అని చెప్పారనుకోండి, కాసేపు ఈ బాక్స్ కట్టి చేద్దాం, లేకపోతే వీళ్ళకి టిఫిన్ పెట్టి చేద్దాం, లేకపోతే ఈ వంట చేసి చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటాం. కానీ ఇవన్నీ చేయాలంటే మనకు శక్తి ఉండాలి కదా. కాబట్టి మనం కూడా మన కోసం మనము కొంత సమయాన్ని కేటాయించాలి అని చెప్తాను నేను.